Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఏపీసీఐడీపై ఏసీబీ విచారణ, చంద్రబాబుకు రఘురామ షాకింగ్. ఏపీలో అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్గా ఉన్న టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు కూటమి ప్రభుత్వాన్ని మరోసారి ఇరుకున పెట్టబోతున్నారంటే అవుననే అనిపిస్తోంది. ఇప్పటికే గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తనపై జరిగిన కస్టడీ హింసను మర్చిపోలేకపోతున్న ఆయన అందుకు బాధ్యులైన వారిపై కూటమి సర్కార్ ఆశించిన స్థాయిలో చర్యలు తీసుకోవడం లేదని అసంతృప్తితో ఉన్నారు. ఈ నేపథ్యంలో మరో డిమాండ్ను తెరపైకి తెచ్చారు. గతంలో తనను సిఐడి కస్టడీలో హింసించిన కేసులో నిందితుడిగా ఉన్న గుడివాడ టీడీపీ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ప్రధాన అనుచరుడు కామెపల్లి తులసిబాబును మరో వ్యవహారంలో బుక్ చేసేందుకు రఘురామ సిద్ధమయ్యారు. గతంలో సిఐడికి హైకోర్టులో క్రిమినల్ కేసుల విచారణలో న్యాయ సలహాదారుగా పనిచేసిన తులసిబాబుకు 48 లక్షలు ఫీజుగా చెల్లించిన వ్యవహారాన్ని ఆయన తెరపైకి తెచ్చారు. అంతేకాదు ఎలాంటి అర్హతలు లేని తులసిబాబుకు ఇంత ఫీజు ఎలా చెల్లించారని సిఐడిని ప్రశ్నించారు. అక్కడితో ఆగకుండా సిఐడిపై ఈ విషయంలో ఏసీబీ దర్యాప్తు కోరతానని రఘురామ వెల్లడించారు. త్వరలో ఈ మేరకు ఏసీబీకి లేఖ రాస్తానని రఘురామ తెలిపారు. దీంతో ఇప్పుడు ఈ వ్యవహారం ఏ మలుపు తిరుగుతుందో తెలియని పరిస్థితి. ఇప్పటికే తనపై కస్టడీ దాడి కేసులో నిందితులుగా ఉన్న ఐపీఎస్లను సస్పెండ్ చేయడం లేదనే అసంతృప్తితో ఉన్న రఘురామ సిఐడి గతంలో తీసుకున్న నిర్ణయాలను తవ్వితీసి ఏసీబీ విచారణ కోరుతుండడం ప్రాధాన్యం సంతరించుకుంది. రఘురామ అనుకున్నట్లుగానే ఏసీబీ ముందు ఈ డిమాండ్ పెడితే అప్పుడు ఏపీ ప్రభుత్వంలో 2 దర్యాప్తు సంస్థలు ఇరుకున పడడం ఖాయం.